అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి, ఉచిత ఇసుక, పెన్షన్లు పెరిగాయి, తల్లికి వందనం పథకం అమలు అయింది, ఇచ్చేశారు. గ్యాస్ సిలిండర్లు అందరికీ అందుతూనే ఉన్నాయి. రైతు భరోసా పథకం అమలు అవుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారు. మరి గుంతల రోడ్లన్నీ పూడ్చారు కదా, ఇంకంతకంటే కావాల్సింది ఏమిటి? ఒక్కసారి చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు కనిపించటం లేదేమో, చేస్తున్నా కానీ చేయనట్టుగానే మాట్లాడుతుంటారు. అవి రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. రాష్ట్ర ప్రజలకు తెలిసే 164 సీట్లు ఇచ్చారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఇక ఆయన పబ్జీలు ఆడుకోవటమేను. ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒక కార్యకర్తలు నమ్మించాలంటే నమ్మలేరు కదా. ఊరకాడ కూర్చున్న వరకే తలకాయ ఊపుతారు. బయటికి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అనుకోవటం కూడా జరుగుతుంది. ఊరకటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అన్నీ ఇస్తున్నా కానీ ఇవ్వనట్టుగా మేము ధర్నాలు చేస్తాము, సమ్మెలు చేస్తాము, అదేదో ప్రైవేటీకరణ చేస్తే మేము అడ్డుకుంటాము అని అంటారు. ఇటువంటి మాటలకే ఎవరికి స్పందన కావడానికి ఆస్కారం లేదు. ఒక్కసారి ఆలోచించండి. అనంతపురంలో మీ సభ ఏమిటో మీ అందరికీ తెలిసింది. మీ బహిరంగ సభలు ఎన్నో జరిగినాయి. అవన్నీ తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి అది పడదు, ఎవరు నమ్మరు. జనాలను చూసి మీకు భయపడి ఉంటారు. మీరు భయం వచ్చి ఉంటుంది, దడబుట్టి ఉంటుంది ఆ జనాలను చూసి. అనంతపురంలో మీ సభలో జరిగినాయన్నీ, జనాలు వెళ్ళిపోయినాయన్నీ ఈ కూటమి ప్రభుత్వం మీదకి జనాలు రాలేదు అని అంటే ఎవరు నమ్ముతారు? అన్నీ అమలు చేశాక ఎవరు పోకుండా ఉంటారు? ఒకసారి చెప్పండి. ఊరకటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల పరిపాలన మీరు చేసింది అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అన్నీ అమలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ కాకపోతే మీరు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ రెచ్చిపోరు. కొంతమంది కూడా ఉంటారు, అయినా కానీ సరి పడదు కదా. తీసుకున్నా కానీ తీసుకోనట్టుగా వ్యవహరిస్తారు. అంటే ఆ పార్టీలో బొత్తులుగా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వటం కూడా వేస్ట్ అని తెలుసుకోవాలి. వాళ్ళకి వేస్ట్ కదా ఇవ్వటం, ఇవి ఉచితం అనేది అని కొంచెం తెలుసుకోవాల్సిందిగా, ఆ ఏరియా కూడా ఇవ్వటం కూడా వేస్ట్ అని అనుకోవాలి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడ ఏం జరిగినా కానీ, సభలు జరిగినా, ధర్నాలకైనా మేము బయలుదేరిపోతాము, ఇవన్నీ మాకు పడవు అన్నట్టు వ్యవహరిస్తారు. అలాంటప్పుడు ఉచితం అనేది ఇవ్వటం ఎందుకు అనేది